రాజశేఖర రెడ్డి గారి మనసు ఎంత పెద్దదో నేను మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ పెంచాలనుకోలేదు. ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఛార్జీలకు పెంచలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి పేదవాడి మనసు తెలుసు. ఏ ఒక్క రూపాయి ఏ ఒక్క ఛార్జీ అయినా నేను ఒక రూపాయి పెంచితే ఆ భారం పేదవాడి మీద పడుతుంది, నా అక్క చెల్లెల మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదు అని రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గ్యాస్ ధర 305 రూపాయలుంటే 306 రూపాయలు కూడా కాలేదు. మున్సిపల్ ట్యాక్సీలు పెరగలేదు, ఆర్టీసీ ధరలు పెరగలేదు, కరెంటు ఛార్జీలు అయితే 1 రూపాయి అంటే 1 రూపాయి రాజశేఖర రెడ్డి గారు పెంచారు అని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ రోజు అనలేవు. 1 రూపాయి ఏ ఛార్జీలు పెంచకుండానే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. కానీ మన దురదృష్టం కొద్దీ ఆయన వెళ్లిపోయాడు. ఇప్పుడు 3వ ముఖ్యమంత్రిని చూస్తున్నాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూస్తున్నాం. రైతులంటే శ్రద్ధ లేదు, పేదలంటే కనికరం లేదు, మనసు మానవత్వము అంతకంటే లేదు. ఈ ప్రాంతానికి చెందే రాజశేఖర రెడ్డి గారు ఏలూరు మోడర్నైజేషన్ వర్క్స్ కోసమని 138 కోట్లు కేటాయిస్తే ఇప్పుడున్న ఈ కిరణ్ సార్ గారు ఇక్కడ నుంచి గంప తీసి అక్కడ పెట్టిన పాపాన కూడా పోలేదు. ప్రతి సంవత్సరము వానొచ్చినప్పుడల్లా వర్షం వచ్చినప్పుడల్లా ఎన్నో కాలనీలు గ్రామాలు పొలాలు ముప్పుకు గురవుతున్నాయని రాజశేఖర రెడ్డి గారు ఆ పనులను చేపడితే ఈ ప్రభుత్వము ఆయన పోయిన తర్వాత ఆ పనులను ముట్టుకొని కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఆ పనులు ఎప్పుడో పూర్తయిపోయాయి. ఈ ప్రాంతానికి చెంది కూడా రాజశేఖర రెడ్డి గారు మంచినీటి సమస్య శాశ్వతంగా దూరం చేయాలని 25 కోట్లు కేటాయించి 50% పనులు ఆయన హయాంలోనే పూర్తి చేశారు. కానీ ఇప్పుడున్న కిరణ్ సర్కార్ కు ఏమాత్రం చిత్తశుద్ధి లేక ఆ పనులను కూడా ఎక్కడే వదిలేసింది. ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో రైతులకి లాభాలు బంద్, ఇళ్లకి కరెంటు బంద్, విద్యార్థులకి చదువులు బంద్, పరిశ్రమలకి పవర్ బంద్, కార్మికులకి పని బంద్, మన రాష్ట్రానికి అభివృద్ధి బంద్, మన రాష్ట్ర ప్రజలకి మనశ్శాంతి బంద్. ఇన్ని బంద్ అయిపోయినా మద్యం మటుకు ఏరులై పారుతుంది మన రాష్ట్రంలో. ఇది మన కిరణ్ కుమార్ రెడ్డి గారు సాధించిన ఘనకార్యం. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి నిర్లక్ష్యం పుణ్యమా అని రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈ రోజు రైతులకి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవాడు. 9 గంటలు కాదు కదా, కనీసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి చూపించిన 7 గంటలు కూడా కాదు కదా, కనీసం 3 గంటలు కూడా రైతులు కరెంట్ ఇవ్వలేకపోతుంది ఈ ప్రభుత్వం. ఎక్కడ చూసినా రైతులు అమ్మా చాలా బాధపడుతున్నాము, చాలా కష్టాల్లో ఉన్నాము, అప్పులు పాలైపోయామని ప్రతి రైతు చెబుతూనే ఉన్నాడు. ఇక పరిశ్రమలకైతే నెలకు 12 రోజులు పవర్ కట్టే, వేల కొద్ది పరిశ్రమలు మూతపడిపోయి ఇప్పటికే 20 లక్షలకు పైగా కార్మికులు మన రాష్ట్రంలో రోడ్డున పడ్డారు. ఇక ఇళ్లకైతే గ్రామాలకైతే మున్సిపాలిటీలకైతే ఎక్కడా 4 గంటల నుంచి 6 గంటల లోపు ఎక్కడా కరెంటు లేదు. మార్చి నెలలో పరీక్షలున్నాయన్న ఇంగితం కూడా లేకుండా అప్పుడు కరెంట్ ఇవ్వలేదు. మే నెలలో ఎండలుంటాయన్న ఇంగితం లేకుండా అప్పుడు కరెంటు లేదు. ఈ నెల ఆ నెల అని తేడా లేకుండా ఎప్పుడూ కరెంటు లేదు. కానీ లేని కరెంటుకి 3 బిల్లులు మట్టుకు ఇస్తున్నారు. ఒక కరెంటు విషయంలోనే కాదు, అన్ని ఛార్జీలను పెంచాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఎరువుల ధరలైతే 300% నుంచి 800% వరకు పెరిగాయి. ఆర్టీసీ అయితే 3 సార్లు పెంచారు. గ్యాస్ ధర 305 రూపాయలు ఉన్నది ఈ రోజు 440 రూపాయలు. అది కూడా సబ్సిడీ ఉంటేనే. సబ్సిడీ
మున్సిపల్ ట్యాక్సులు అయితేనేమి, వ్యాట్ ట్యాక్సులు అయితేనేమి అన్ని పెంచేశాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇక కరెంటు ఛార్జీలు అయితే ఏకంగా 30,000 కోట్ల రూపాయలను మన ప్రజల నెత్తిన మోపి వారి రక్తం పిండి వసూలు చేస్తుంది ఈ కిరణ్ సర్కార్. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఈ దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెడితే మన చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు కల్లారా చూస్తూ కూడా ప్రజల పక్షాన నిలబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలకూడదు అని విప్పు జారీ చేసి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు. అవిశ్వాసానికి చంద్రబాబు గారు మద్దతిచ్చుంటే ఈ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయి ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ ఛార్జీల మోత, ఈ కరెంటు బాధుడు ప్రజలెత్తిన పడేదే కాదు. ఈ రోజు ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంది అంటే దానికి కారణము ఇంకెవరో కాదు, స్వయాన చంద్రబాబు గారే. రాబందులు రాజ్యమేలుతుంటే గుంతనక్కలు తాళం వేశాయట. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంత రాక్షసంగా పరిపాలన చేస్తుంటే మన చంద్రబాబు గారేమో చప్పట్లు కొడుతున్నారు. స్వప్రయోజనాల కోసము ఆయన మీద ఐఎంజీ, ఎంఆర్ లాంటి కేసులలో విచారణ జరగకుండా ఉండడం కోసము ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ చంద్రబాబు గారిని నాయకుడు అనాలా, దుర్మార్గుడు అనాలా? చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి రాసి చేసినట్టు చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీకి రాసి చేశాడు. మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ